ఏంటి ఎక్కడైనా కొట్టిందేంటి వన్ సైడ్ లవ్ స్టోరీ? మనోడు రీ రిలీజ్ ట్రైలర్‌లు చూసి, చూసి, చూసి అర్థమైందందరికి. నరేష్ గారి యాక్టింగ్ చూసి సడెన్‌గా బయటికి పోరా పిచ్చి నా కొడకా, చెవిటి నా కొడకా అంటారనుకున్నాను. అక్కడి వరకొచ్చి ఆగిపోయాడాయన. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. వచ్చేసాడు రాడు. వచ్చేసాడు. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. మేము ఈ పకోడిగాళ్ళు మళ్ళీ వచ్చేసాం ఇంకో కొత్త వీడియోతో. గైస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈరోజు ఒక ఆసమ్ టీజర్ ట్రైలర్‌తో వచ్చేసాము. సాయి గారు ఏం చూపెడుతున్నారండి మాకు? అదేదో దీవానా అంటండి. మన ఇంకో సాయి గారు చూద్దాం అన్నారు. ఏంటి ఈ మధ్యన హిందీ ట్రైలర్‌లు ఎక్కువైపోయినాయి. తెలుగు సినిమాలు ఏం రావట్లేదా? తెలుగు సినిమానే అండి ఇది. తెలుగు దీవానా అది. అనేది? ఓహ్! ఓకే. మరి హిందీ పేర్లు ఎందుకు పెడుతున్నారు? తెలుగులో పేర్లు రాలేదా? తెలుగులో దీవానాని ఏమంటారు? దివాన్ అంటే లవరేనా ఫస్ట్? అది ఇంగ్లీష్‌లో లవరు. చెప్పేసి తెలుగులో అంటే అయితే. టెక్నికల్లీ మాట్లాడుకుంటే దీవానా అంటే పిచ్చోడు లైక్ నాకయి వచ్చాయి. నేను ఆగిపోయి నిన్నడిగాను. పిచ్చోడు, ఎర్రోడు, అమ్మాయిల వెనకాల తిరిగేవాడు అయన్నీ కాకుండా అవన్నీ మంచిగా ఉన్న అయిపోయినాయి పదం ఇక. చెప్తారు. ఆవారా అయిపోయింది, పాగల్ అది కూడా అయిపోయింది. హిందీ పేరే. అది కూడా హిందీ పేరే. తెలుగులో దీవానా అంటే ఏంటి? కామెంట్ సెక్షన్ లో చెప్తారు అది. కమెంట్స్‌లో మెన్షన్ చేయండి సార్. ప్రియుడు. ప్రియుడు గదా! ప్రియుడు కూడా కాదేమో. ప్రేమికుడు, ప్రియుడు, దీవానా. ప్రేమించేవాడా? అల్లరి పీరియడ్ వచ్చేసింది. అల్లరి దీవానా. ఓకే. సర్లే. సో ట్రైలర్ బట్టి మనం మీనింగ్ ఏంటో డిఫైన్ చేద్దాం. లోపల ఏం జరుగుతుందో చూసి. మొదలు పెట్టండి ఇంకో సాయి గారు. అర్హా మీడియానా? ఓహ్! వన్ సైడ్ లవ్తో ఉన్న ప్రాబ్లం ఏందో తెలుసా? అందులో సచ్చేంత ప్రేమ లేకపోతే అది లవ్వే కాదురా భయ్. అరే ఈ డూపులో వేయించుకుండు పెళ్ళైనాక ఈయన పిల్ల వస్తే ఎట్లుంటుందిరా? దునియాలా ఎవ్వరుండరన్నా అంత ముద్దుగా. నిజంగానే క్యూట్ ఉంది అమ్మాయి. ఎట్లేవన్నా అమ్ముకి టగ్గా ఫార్ ఉంటుందన్న పిల్ల. ఎంత లవ్వే నువ్వు అంటే వానికి. నువ్వు ఇంకా 100 years చెప్పు వాని గురించి. నాకు వాడు వద్దు. అరే అది నేను దేకని మీద ఎక్కలేదు. దానికోసం ఏంద్రా ఇది పిచ్చోన్ లెక్క? ఒకసారి అర్జునెట్ అయిపోయిందండి. ఆ పిల్లగా వేరే పిల్ల ఉంటారా నా లైఫ్ లో? నేను రాను మమ్మీ, నా ఇల్లు కాదు. నేను రోజు హెరాస్ చేస్తుండు మీ సూపర్వైజర్ వాడు. ఆనికి 2 నెలలు అన్ని బెడ్ మీదనే. నీ మీద గలీజ్ గలీజ్ కామెంట్లు చేసిర్రు టోనీ అని పొరాలు. ఆలంగు నేనే కుమ్మించుకున్నా కూడా. ఎందుకు అనుకుంటున్నావు? జాన్ ఇస్తా నీకోసం. ఐఎమ్ నాట్ బేవర్స్. I am man and I am take care of you and I love you and I want answer. మొత్తం ఇంగ్లీష్ ఒకే రోజు వాడేసాడు. ఎంత గొప్ప లవ్ స్టోరీ అయినా వన్ సైడ్ లవ్తోనే స్టార్ట్ అవుతుంది రా భయ్. 19th. సో ఇప్పుడు చెప్పండి దీవానా అంటే ఏంటి? ప్రేమ పిచ్చోడు. కరెక్ట్‌గా సెట్ అయింది. వన్ సైడ్ లవర్ అని అర్థం. దీవానా అంటే. దాన్ని తెలుగులో ఎలా అంటారు? టూ కాంప్లికేట్ అయిపోతుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బావుంది. అండ్ యాక్టింగ్‌లో ఆనెస్టీ ఉంది. నిజంగా లవ్ చేస్తున్నట్టు అండ్ హీరోయిన్ కూడా ఫ్రెష్‌గా బావుంది. అమ్మాయి ఎవరో కొత్తగా క్యూట్‌గా. అప్పుడే ఎవరికో చెమటలు పట్టేసాయి అక్కడ. ఏంటి ఎక్కడైనా కొట్టిందేంటి వన్ సైడ్ లవ్ స్టోరీ? ఆ సీన్‌లో అమ్మాయి ఎక్కడ బ్యాంక్‌లోనే ఎక్కడో పనిచేస్తుంది అనుకుంటా కదా! చాలా బా తీశారు అది. ఆ అమ్మాయి ఆడు చెప్పేదంతా వింటుంది గానీ ఆడికేసి చూడట్లేదు. ఎవరో కస్టమర్ దగ్గర ఏదో పెట్టుకొని పేపర్ వర్క్ చేసుకున్నట్టు చేసుకుంటుంది. తనేదో గవర్నమెంట్ ఆఫీస్ అనుకుంటా. మీ సూపర్వైజర్ కుమ్మేస్తాడు చెప్తున్నారు కదా.
అది. అదే ఏదో బ్యాంకో, గవర్నమెంట్ ఆఫీసో ఏదో మొత్తానికి. బట్ ఆ సీన్ ద వే దే షాట్ ఇట్ నచ్చింది నాకు. అండ్ వాడికి ఇంగ్లీష్ రాదనకపోయినా మొత్తం ఐ వాంట్ ఆన్సర్ అన్నాడు లాస్ట్‌కి. యాహ్! ఈ హీరోని ఎక్కడో చూసాం ఇంతకుముందు. మంచి లైక్ సమ్ లవ్ హీరో అయితే స్టోరీయో దేనిలోనో చూసా. షార్ట్ ఫిలిమ్స్‌లో చూసాం. 'కల్కిలో' చూసాం. ఓహ్! ఈ అబ్బాయి 'కల్కిలో' అబ్బాయి గదా! అన్న మా సైడ్ వచ్చేయి అంటాడు. ఆ! హ్మ్. ఓకే. ఓకే. యాహ్! ఓకే. అదే ఫేస్ నోటీస్ చేశా నేను చూసాను ఎక్కడో అని జెప్పి. యాహ్! నైస్. ఇంకో స్టాండ్ అలోన్ సినిమా కూడా తీసినట్టున్నాడు. ఐయామ్ నాట్ ష్యూర్. పేరు గుర్తురాట్లేదు. బట్ నాది ఇంకో డౌట్. 'అర్హా మీడియా' అంటే ఇప్పుడు 'అర్హా' అంటే అల్లు అర్జున్ వాళ్ళ డాటర్ పేరు గదా! హ్మ్. ఆయన కూడా ఏమన్నా వేరేగా సెపరేట్‌గా ప్రొడక్షన్ స్టార్ట్ చేసారా? ఏమో ఏమో మరి పార్ట్నర్‌షిప్‌లో? దీని అయ్యుండొచ్చు. బట్ దీని రీ రిలీజ్ ఫంక్షన్‌కైతే మన మనోడు రీ రిలీజ్ ట్రైలర్‌లు చూసి అందులోనే ఉన్నాడు ఇంకా. దీ బయటకొచ్చేయి. దీని ట్రైలర్ లాంచ్ ఫంక్షన్‌కైతే ఆయనే వచ్చారు. అల్లు అర్జున్ గారు. అదే 'గీతా ఆర్ట్స్' ప్రొడక్షన్ గాదు. దే ఆర్ ప్రెజెంటింగ్ ఇట్. ఐ థింక్ సినిమా చూసి నచ్చినట్టుంది. దే ఆర్ ప్రెజెంటింగ్ ఇట్. 'అర్హా' మీద అయితే మేబీ 'ఆహా' సైడ్ నుంచి వచ్చుంటది. 'ఆహా' ఒరిజినల్ కింద. తర్వాత అదేమైతే కన్వర్ట్ అయిపోయి మూవీ. హ్మ్. 'ఆహా'ది యాహ్! 'అర్హా' నాకు మీడియా కింద మ్యూజిక్ భలే నచ్చింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోరు ఎండింగ్‌లో వచ్చేది. యాహ్! అన్నీ బావున్నాయి. క్యాస్ట్ కూడా లైక్ ఫాదర్ క్యారెక్టర్, మదర్ క్యారెక్టర్ అందరూ కొంచెం మంచి వాళ్ళనే పెట్టారు. సో ఆయన 'నరేష్' గారి యాక్టింగ్ చూసి సడెన్‌గా బయటికి పోరా పిచ్చి నా కొడకా, చెవిటి నా కొడకా అంటారనుకున్నాను. అక్కడ వరకు వచ్చి ఆగిపోయాడు ఆయన. ఆయన అదే మేకప్‌తో అదే బాడీ లాంగ్వేజ్‌లో హ్మ్. ఉన్నాడు. రంగస్థలంలో. హ్మ్. నాకు బై కొంచెం ద వే ఈ అర్జున్ రెడ్డి హీరోని కూడా నేను గుర్తు. 'శుభం' హ్మ్. మూవీలో చూసా. ఆ! ఆ! 'శివ' మూవీలో కూడా ఆయన. ఆ! వన్ ఆఫ్ ద హీరోస్. 'శుభం' మూవీ నేను చూడలేదుగా. అవునా? గుడ్ మూవీ. చూడండి. బావుంటుందా? చూడొచ్చు. ఓకే. విల్ గివ్ ఇట్ ఎ వాచ్. మా సాటి పకోడీలు చెప్పారు. సో, ఇంకెవరైనా 'శుభం' మూవీ చూస్తుంటే కామెంట్‌లో చెప్పండి ఎలా ఉంటదో. యెస్. హ్మ్. మీకేమన్నా పాత సినిమాలు 19థే కదా గుర్తొచ్చాయా? రిలీజ్? 19 ఏంటి 'వన్ రిలీజ్. సైడ్ లవ్ ఆ! 'వన్ సైడ్ లవ్ స్టోరీ' ఉన్న పాత సినిమాలా? హ్మ్. 'వన్ సైడ్ లవ్ స్టోరీ'తో నా గ్రేటెస్ట్ ఫిల్మ్ ఏంటబ్బా అది? నాకు ఏది లేదు. నాకు 'పవన్ కళ్యాణ్' ఒకటి గుర్తొచ్చింది. స్వాగతం సంథింగ్ ఏదో ఒకటుంటది. రఘువరన్ వీళ్ళ నాన్న ఫ్రెండ్స్ ఉంటారు. అందరిని ఓహ్! వదిలేసి కలద్దాలు హీరోయిన్ రౌండ్ వెళ్తారు. ఆ! కలద్దాలు పెట్టుకొనుంటాడు ఆయన. అదొకటి. లాస్ట్‌లో వద్దనుకుంటాడు గదా! హ్మ్. అదొకటి హిందీలో 'ఐశ్వర్య రాయి', 'సల్మాన్ ఖాన్' ఆ అమ్మాయికి వేరే పెళ్లి చేసేస్తారు 'అజయ్ దేవగన్‌తో' గుర్తులే? యాహ్! 'హమ్ దిల్ దే చుకే సనమ్'. అని తెలుగులో రీమేక్ అబ్బా! చేసుంటారుగా. మీరా అప్పుడెప్పుడో సినిమాలో చెప్తున్నారు సార్. అరెరెరెరెరే! 'ఐశ్వర్య రాయి', 'సల్మాన్ ఖాన్' లవ్ స్టోరీ అని చెప్పినా కూడా మీరు అర్థంగా మరీ కష్టమయ్యా. మీరు ఇంత నిబ్బా బ్యాచ్‌లు ఉన్నట్టున్నారు. అంటే ఆ! మేము నిబ్బానిబి కాదు. సర్లే ఆ! మిమ్మల్ని అనకూడదులెండి. హ్మ్. మీరు నిబ్బా కాదంటే మేము ముసలోళ్ళం అనాలి. అంతే గదా! అంతే. హ్మ్. నేను సినిమా పరిజ్ఞానం తెలిసిన వాడిని అనుకుంటారు అంతే. ఆల్‌రైట్. ఇంకేమైనా ఉన్నాయా కవర్ చేయడానికి? ఏముందండి 'దీవానా' అని పేరు పెట్టి కొంచెం టైటిల్‌కి జస్టిఫికేషన్ చేసినట్టున్నారు. మేబీ వాళ్ళకి కూడా తెలుగులో ఏమనాలో అర్థం కాక హిందీలో పెట్టారేమో 'దీవానా' అని. యాప్ టైటిల్ తెలుగులో అబ్బా! అనువదించడం కుదరలేదు. అదే 'వన్ సైడ్ లవర్' అని పెట్టేయొచ్చు. హ్మ్. బట్ అది సరిగ్గా ఎళ్తదా అని మరి 'దివాన్' అని పెట్టినట్టున్నాడు. ట్యాగ్‌లైన్ 'వన్ హ్మ్. సైడ్ లవర్' అని పెట్టేస్తే అయిపోతదేమో. హ్మ్. అమ్మాయిల ఎనకాల తిరిగేవాడు. అమ్మాయిలు కాదు, అమ్మాయి ఎనకాల తిరిగేవాడు. టైటిల్ బావుంది. కాస్టింగ్ బావుంది. యాక్టింగ్ ఫ్రెష్‌గా ఉంది. మ్యూజిక్ చాలా బావుంది. అందుకే 'గీతా ఆర్ట్స్‌కి' వాళ్ళు కూడా ఆన్ బోర్డ్ అయినట్టున్నారు. సో, హ్మ్. విషింగ్ దెమ్ ఆల్ ది బెస్ట్. జూన్ 19థ్ అంటే చాలా దగ్గరలో ఉంది యాక్చువల్లీ 1 వీకే. హ్మ్. ఇదే ఫైనల్ ట్రైలర్ అయితే ఇంకా. దేర్ ఇస్ నో అదర్ కంటెంట్ కమింగ్ యాహ్! షుడ్ బి. కదా! వస్తే ఏమన్నా హ్మ్. సాంగ్స్ రావచ్చు ఆల్బమ్. ఒకటో రెండో హ్మ్. వచ్చినట్టున్నాయి. ఇంకొకటి రావు. యాహ్! ఈ పాన్ ఇండియాల మధ్యలో ఇలాంటి చిన్న సినిమాలను ఆదరించండి. మంచిగా ఎళ్లి చూడండి. 'వన్ సైడ్ లవర్స్' అందరూ మీ స్టోరీస్ ఏంటో కామెంట్‌లో మెన్షన్ చేయండి. ఇంకో సాయిని నేను క రికార్డింగ్ అవ్వంగానే అడుగుతాను. వాళ్ళ 'వన్ సైడ్' స్టోరీలేంటో. ఆల్‌రైట్. ఈ వీడియోకి ఇంతే గైస్. ఇక్కడి వరకు ఉన్నారంటే మా రియాక్షన్స్ నచ్చుతాయి అనుకుంటున్నాము. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అప్పటి వరకు టేక్ టేక్ కేర్. కేర్. బై సీ బై. యూ. బై బై. బాయ్. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు.